ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ విద్యార్థులకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. ఈ సంవత్సరం వేసవి సెలవులు అలాగే ఇంటర్ ఫలితాలపై కూడా మరొక ముఖ్యమైన ప్రకటన అయితే చేశారు. ఆ వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇంటర్ ఫలితాలు ముహూర్తం ఖరారు చేశారు. అలాగే వేసవి సెలవులపై కూడా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు పరీక్షలు పూర్తయిపోతున్నాయి. దీంతో విద్యార్థులు తదుపరి తరగతుల నిర్వహణ అలాగే వేసవి సెలవులపై అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఫలితాల తేదీలపైన కూడా స్పష్టత వస్తోంది. ఇక 2026-27 అకాడమిక్ క్యాలెండర్ కూడా విడుదల చేశారు. దీని ద్వారా పరీక్షలు, పండుగ సెలవులు, తరగతుల నిర్వహణపైన పూర్తి వివరాలను వెల్లడించారు. దీంతో ముందస్తుగానే విద్యార్థులు, పేరెంట్స్ ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకు వెసులుబాటు కలగనుంది. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ విడుదలైంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి పి రంజిత్ బాషా బుధవారం విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్లో పొందుపరిచారు. ఏప్రిల్ 1 నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు కూడా వేసవి సెలవులు ఉంటాయని తెలిపారు. మరలా జూన్ 1వ తేదీ నుంచి తరగతులు పునఃప్రారంభం అవుతాయని వెల్లడించారు. ఇంకా అలాగే అక్టోబర్ 10 నుంచి 20వ తేదీ వరకు కూడా దసరా, అలాగే 2027 జనవరి నుంచి 17వ తేదీ వరకు కూడా సంక్రాంతి సెలవులు ఉంటాయని వివరించారు. ఇక ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరిలోను, పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి, మార్చిలో ఉంటాయని తెలిపారు. మొత్తం మీద 232 పని దినాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇక ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. కాగా ఏప్రిల్ 10వ తేదీలోగా ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఏప్రిల్ 10 లోపల ఇంటర్ రిజల్ట్స్ అయితే కనుక రానున్నాయి. ఇక ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే అయిపోయాయి. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10.5 లక్షల మంది పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ నెల 21 నుంచి జవాబుల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఇక ఏప్రిల్ 2వ వారంలో ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. ఈ రిజల్ట్స్ ఆధారంగా పారదర్శకంగా తప్పులు లేకుండా చేసేందుకు సూచనలు అలాగే పెనాల్టీలు కూడా జారీ చేశామన్నారు. కాగా అడ్మిషన్ల కోసం హోర్డింగ్లు, కరపత్రాలు, గోడలపై రాతలు, మీడియా ద్వారా ప్రచారం చేయలాంటివి చేయకూడదని ఇంటర్ విద్యా మండలి ప్రభుత్వ జూనియర్ కాలేజీ యాజమాన్యాలకు స్పష్టం చేసింది. మీ పిల్లలను ఖచ్చితంగా ఉత్తీర్ణులు చేస్తామనే హామీలు కూడా ఇవ్వకూడదని ఆదేశించింది. ఇలాంటి నిబంధనలన్నీ కూడా విరుద్ధమని పేర్కొంది. దీని ద్వారా ఇంటర్ ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేయడం ద్వారా విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని అయితే ప్రభుత్వం భావిస్తుంది. ఏప్రిల్ 10 లోపు అయితే రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఇక అలాగే ఏప్రిల్ 1 నుంచి క్లాసులు స్టార్ట్ అయిపోతున్నాయి ఇంటర్కి. మళ్ళీ తిరిగి ఏప్రిల్ 24 వరకు కూడా క్లాసులు ఉంటాయి. తర్వాత మే 31 వరకు, 24 నుంచి 31 వరకు కూడా సెలవులు అయితే ఇస్తున్నారు.